ఈ అమ్మగారు అయ్యగారు పని చేయించేసుకుంటున్నారు కానీ డబ్బులు సరిగ్గా ఇస్తలేదు. కొన్ని బేటాలు కూడా ఇస్తలేదు. ఏదోలాగా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టాలి. A few inches later. అయ్యగారే బాబోయ్ ఈ రొట్టెగాడు వచ్చాడు. అయిపోయిందండి. సంగతులు మరి ఏముందండి అదే చెప్పరా నాతో రా మరీ 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 అది అదేనండి జీతం పెంచుకుని అడిగాను కదండి. చెప్తాను అంటున్నారు, చెప్పలేదు కదా. మేడం 6 నెలల క్రితం పెంచినట్టుంది కదరా. అయ్యో 6 నెలలు అయిందండి. 2 నెలలకు ఒకసారి పెంచామంటే నీకు మరి పెంచలేదండి. ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. బయట చూసారు కదా రేట్లు ఎలా పెరిగిపోయినాయో. ఇప్పటికే నీ మేడం అసలే నీకు తగ్గ జీతం ఇచ్చేస్తాం అనుకుంటుంది. మీరు అలాగే అనుకోండి. పక్కీలో ఏం చెప్తున్నారు తెలుసా జీతం? పక్కన కూడా ఎందుకురా, ఎప్పటి నుంచి నువ్వే కదా మన ఇంట్లో. మరి అందుకే కదా మిమ్మల్ని నమ్ముకుని ఉన్నానా. మరి పెంచితే బాగుంటుందండి. సరేలే మేడం అడిగి చూద్దాంలే. మేడం అది మీరు ఇంకెక్కండి బాబు. మళ్ళీ ఓకేనా? ఏంటండి మనం మొక్కలు అయితే ఇచ్చాం, గార్డెన్ లో పాతలేదు అలాగే పెట్టేశారు. అవన్నీ సిటీలో చేస్తారండి. ఎంతసేపు మీరు జీతం కొంచెం చూడండి. మరి చూద్దాం, పోనీ 2 నెలలు పోనీ. One hour later. ఎరా పండు, తుడిసిన దగ్గరే తుడుతున్నావేట్రా? అని అంచడం ఏంటి? జీతం పెంచుకుని ఎన్నిసార్లు పెంచాలిరా జీతం నీకు? చెప్పిందండి. చుట్టాలు వస్తున్నారు, కొంచెం పసులు ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు చుట్టాలు వస్తున్నారు అన్నావు, నిన్నేమో పెళ్ళం పుట్టింటికి వెళ్తున్నారు అన్నావు. ప్రతిరోజు ఇదొక సాకులు అయిపోయింది నీకు. నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? మరి అవరేటండి బోళ్ళ పనులు ఉంటున్నాయి. మరి నువ్వు ఎన్ని పనులు చేస్తాను ఇంట్లోని? సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడికి కూడా నీ అంత జీతం లేదురా పండు. చాలే, తుడిసిన దగ్గర తుడిసింది. మరి ఏంటి జీతం పెంచడం వద్దని బ్యాంక్ ఏమన్నా పెట్టావేంటి ఇంట్లో? అయ్యగారు మొన్న చెప్పాను, అయ్యగారు పెంచుతాను రా అన్నాడు ఆయన. మరి అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అయ్యగారు చెప్పారా నీకు పెంచుతానని? అవును మరి. నన్ను అడగకుండా ఎలా చెప్పాడు ఆయన? ఏమో మీ ఇద్దరు చూసుకోండి, నాకేంటి. సరిపోయారు ఇద్దరు, సాగుతుంది ఇద్దరికేనే. ఆయన ఇంట్లో చాలా పనులు ఉంటున్నాయి. నమ్మురా చేయలేకపోతున్నా. ఏం చేస్తున్నావురా అసలు నువ్వు పని? తుడిసిన దగ్గరే తుడుతున్నావు, పొద్దున్నే తుడుచుకున్నాను నేను అదంతా. సరే చూస్తాను. నీ గొనుగుడు సాపి వెళ్ళి పని చూసుకో. అలాగే వచ్చేసాడు జీతం పెంచాలి. నాటగాడు ఆడుతున్నారు ఇద్దరు. 20 minutes later. ఈ అమ్మగారు ఒక 500 ఇవ్వడానికి ఏడ్చేస్తాను. అయ్యగారు షికార్లకి ఇట్లకి వెళ్తున్నాడు, రూపాయి ఇవ్వట్లేదు. ఏదో ఒకటి చేసి డబ్బులు కొట్టాలి. విలప్రమయంగా లింక్ పెట్టేసి డబ్బులు చూపిస్తా. పండుగెడతాడు అక్క. 5 minutes later. అయ్యో చెప్పరా పండు. ఇంకో మాట చెప్పాలండి బాబు. నాకేం తెలుసురా, నువ్వు చెప్తేనే కదా ఏమని తెలిసి. నువ్వు తెలియదా అంటే ఇంట్లో సినిమా జరుగుతుంది తెలుసా మీకు? టీవీలోనా? టీవీలో కాదండి బాబు, ఇంట్లోనే. సినిమా ఏంట్రా? సినిమా అంటే షూటింగ్ అయితే కాదు, ఈ కొంప. సగం సగం చెప్పరా, ఏదో పూర్తిగా చెప్పు. మీకు ఎలా చెప్పడం? నువ్వుతో చెప్పలేము. నీకు ఏం తెలుసో అదే చెప్పు, ఎక్స్ట్రా చేయకే. చెప్పినా మీరు నమ్ముతారేంటి? నమ్మరు ఎందుకు మరి చెప్పమంటావు? సర్లేండి. ఆగరా, సగం సగం చెప్పేసి ఎటు పోతున్నావు? ఏం సినిమా ఏంటి, నీకేం తెలుసు? నీకేం తెలిసింది అది చెప్తాను. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకు ఇప్పుడే తెలియాలి. బయటికి వెళ్ళి వస్తున్నారు కదా, అప్పుడే జరుగుతున్నాయి. ఆర్ట్స్కి పొందరా ఆవిడకి ఫోన్ అవుతాం. ఏకైక పక్క పక్క నవ్వేసుకుంటా మాట్లాడేసి మరి ఏమవుతుందో ఏం మాట్లాడుకుంటున్నా ఫీల్ లేదు. వెంటనే రెడీ అయిపోతున్నారా,
అదేదో గూచియా ఏదో గూచి ఏదో కొనిచ్చారు కదా బ్యాగ్ గూచి ఏదో ఉంది. ఏమో మాకెందుకు ఈ పెద్ద వాళ్ళు కూడా అది వేసుకుని వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారుగా ముగ్గురు నలుగురు కిట్టి పార్టీ గ్యాంగ్ వాళ్ళకి అక్కడ ఎక్కడ వెళ్ళిందేమో ఒకటి 2 సార్లు కిట్టి పార్టీ అనుకుంటున్నారు అక్కడ ఈ పట్టించి అంత మాట అనేసి మరి మీరే చూసుకోవాలి కొన్ని ఇయ్యాలి మొత్తం కల వదిలేస్తే ఎలాగా ఇంట్లో వెళ్ళాలని అంతేనంటావా? మరి నువ్వు లేనిపోని డౌట్ పెట్టావు కదరా నాయన ఇన్నాళ్ళు లేదు. ఇది కాదండి నీకు తింటున్నాను ఆ మాత్రం తెలియదుగా మీకు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. సరే కానీ ఓ పని చేయి, సరే మేడం గారు బయటికి వెళ్ళినప్పుడు నేను లేనప్పుడు వెళ్ళు. సరే అన్నీ నేను చూసుకుంటాను మరి. పని చేయి అయితే నువ్వు ఇది ఫారెన్ నుంచి తెచ్చిన వాచ్ నేను ఉంచుకో. నాకేనండి ఉంచుకో చెప్తా ఇను. అబ్బా పిండేశారు. ఇది ఇలాంటి ఇంకా చాలా ఇస్తాను. ఈసారి అమ్మగారు బయటికి వెళ్ళినప్పుడు అమ్మగారికి తెలియకుండా మెల్లింగా వెళ్ళు. ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది నాకు చెప్పు. అలాగండి సరేనా? నువ్వు ఇదే పనిలో నీ జీతము పెంచుతాను, ఇలాంటివి చాలానే వస్తాయి. ఇంకా ఇంట్లో పనితో పాటు నువ్వు ఈ పని కూడా చేయాలి రేపు నుంచి. అలాగండి Later. రేపు పండుగ ఇదేదో వర్కౌట్ అయ్యిలో ఉందరం. అయ్యగారిని ఏదో పొట్లో పడే కానీ నెక్స్ట్ అమ్మగారు ఉన్నారు ఇక. నేను పెద్ద టెంకు ఎంత మాట ఎలా చేద్దాం, ఇదే ప్లాన్ అక్కడ వర్కౌట్ చేద్దాం, పని అయిపోద్ది. ఏమంటారు? పండుగ కనా. A few moments later. అమ్మగారా చెప్పరా పండు. మీకు ఓ విషయం చెప్పాలండి బాబు, చాలా సీరియస్ గా చెప్పాలి. ఇందా నుంచి చెప్పాలంటున్నావు, ఇప్పుడు దాకా చెప్పలేదు. అయ్యి బాబు అయ్యి బాబోయ్, మీకు చాలా అన్యాయం జరిగిపోతుంది అమ్మగారు. ఏమైందిరా అంత బాధపడిపోతున్నావు? ఏమైంది ఏమంటారేటండి, అయ్యగారిని మీరు అసలు పట్టించుకోవట్లేదు. అదేంటి అలా అంటున్నావు? నేను పట్టించుకోపోతే నువ్వు పట్టించుకుంటున్నావేంటి? మీరు అలాగే అనుకుంటున్నారు. అయ్యగారు ఏం చేస్తున్నారో ఏటో ఏం తెలుస్తలేదు మీకు అసలు. మీ అయ్యగారికి ఏంట్రా బంగారం? బంగారమే, బంగారం లోపల ఎక్కడ ఉంది అక్కడ. మీరు ఆ కిట్టి పార్టీలో అయ్యే వెళ్ళిపోతున్నారా? ఈ రోజు పార్టీ వెళ్తున్నారు కదరా. వెళ్ళి ఆయన కుదిరిగా వెళ్తున్నాడు అనుకుంటున్నారు ఏంటి? డాన్స్ చేస్తే వెళ్తున్నారేంటి? ఉంటదిలేండి. ఇప్పుడు చెప్పేదంటే మీరు డాన్స్ చేస్తారు. ఈయన పార్క్ వెళ్తున్నారు కదండి, పార్క్ వెళ్ళిన ఆయన కుదిరిగా వెళ్ళట్లేదు. దారిలోని ఎవరో అమ్మాయితో మాట్లాడుతూ తిరుగుతున్నారు. తెలుసా మీకు? ఎక్కలో పక్కపక్కలో ఇది ఎప్పటి నుంచిరా? మీకు తెలియదు మరి. అదే మరి చెప్తుంటే మీరు నమ్మట్లేదు. పెద్ద మీ ఆయన పెద్ద శ్రీరామచంద్రుడు అంటున్నారు. ఆయన చేసి అన్ని చేసేస్తున్నాడు. అదేంట్రా నన్ను మాటలు చెప్తున్నావు? నిజమా అబద్ధమా? అంటే నీవు తింటున్నాను నన్ను అనుమానిస్తున్నారు అమ్మగారు. అనుమానించలేరా, ఎప్పుడో 10 ఏళ్ళుగా చేస్తున్నావు, నిన్ను ఎలా అనుమానిస్తాను? ఇది ఏదో ఆలోచించాల్సిన విషయమేరా. అందుకే కదండి చెప్తుంటా, కొద్దిగా ఒక కన్నేసి ఉంచండి ఆయన మీద. నా కళ్ళతో పాటు నీ కళ్ళు కూడా 2 వేసి ఉంచరా. మరి నువ్వు సాయం చేయకపోతే ఇంకెవరు చేస్తారా? అవునండి, మరి ఏదో నేను డబ్బులు ఉంచేది అడిగాను కదా, మరి అది మీరు చూసుకోండి, నేను మరి మీ పని చూస్తాను. చూస్తాలేరా. 500 అడిగినట్టున్నావు కదా? అవునండి, మరి మీరు ఇవ్వలేదు కదా. సర్లే ఉంచుకో, ఒక 500 ఉంచుకో. ఉంచుకోరా, తర్వాత ఇస్తాలే మళ్ళీ. కొద్ది ఫాలో అయ్యి చూస్తా ఉండు ఏం చేస్తున్నారో ఏంటో. ఏంట్రా కొనుగుతున్నా? ఏం లేదండి బాబు, మరి 500కే ఒక పన్నే వస్తానండి. మరి 2 కళ్ళు వెయ్యాలంటే తీసుకోరా బాబు, ఇంక చూసాక నీ కళ్ళు ఆగవాసలానే. అట్లుంటది మనతో. అయితే ఓకే అండి, 2 కళ్ళు వేసేస్తాను. 12 seconds later. ఈరోజు భలే పని అయిందిరా పండుగ. ఆయన ఏమో వాచ్, ఈవిడేమో డబ్బులు. ఇదే ఫ్లోర్ కొట్టుకుపోతే ఊర్లో ఇంకో ఫ్లోర్ వేసేయచ్చు. సూపర్ పండుగ. చలో
పండుగడ మధ్య ఎక్కనా డబ్బుల కోసం వీళ్ళిద్దరికి లింకులు పెట్టేసి మా అన్నయ్య వదిన దగ్గర ఇలా డబ్బులు పెట్టుకున్నాడా చెప్తానండి ఈ సంగతి. ఈ పనులతో అంతా ఇలాగే ఉంటది. అన్నయ్య అన్నయ్య ఎక్కడున్నారు? రండి ఒకసారి మీతో మాట్లాడి పని ఉంది. రండి రండి కూర్చోండి. ఏంటి అంత ఫస్ట్ ఇక్కడ కూర్చోండి. వదిన పక్కన కూర్చోండి మీరు. వీటికి ఏం తక్కువ లేదు మీకు. మొహాలు బాగానే తిప్పుకుంటున్నారు ఒకరికొకరుని. అసలు మీకు ఏం జరుగుతుందో తెలుసా మీ వెనకాతల? భార్య భర్తల మధ్యలోకి మూడో వ్యక్తిని రానివ్వకూడదు అంటే ఎన్ని గొడవలైనా భార్య భర్తల మధ్యలోకి ఎంత మంది ఏమి చెప్పినా కూడా నమ్మకూడదు. అక్కడితో అది వదిలేయాలి. అర్థమైందా మీకు? ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? అడుగు గార్డెన్ లో మొక్కలు పాతున్నాను పాచు. పదండి చెప్దాం. పండు 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 ఎర్ర పండు ఆపిల్ అని పేరు. బా టైం ఏ పండు లేక ఒకసారి అమ్మగారు ఇప్పుడు వచ్చారండి. బాగున్నారా? పలకరింపుల తర్వాత పలకరింపులే గాని నువ్వు చేసిన పనులే నేనేం చేశాను అమ్మగారు? అయ్యారు ఏం తెలియనట్టు అంత నువ్వేదో తీసుకున్న డబ్బులు అమ్మ వాచ్ గురించి అండి. వాచ్ గురించి కాదు డబ్బులు డబ్బులుది ఉన్నదే చెప్పానండి. డబ్బులుది. డబ్బుల కోసం వాచి కోసం ఎన్ని నాటకాలు డబ్బులు ఎత్తుకోండి. ఎంత నమ్మాను నిన్ను. డబ్బులు కాదు నువ్వు అన్న మాటల గురించి. ఏంటి మా అన్నయ్య వదిన మధ్యలో లింకులు తంపులు పెడదామని చూసావా? నేను ఎక్కడ పెట్టానండి? మీకు ఏం తెలుసండి వాళ్ళ గురించి? తీసుకున్నావు ఉన్నానికి వస్తారు. మీకు ఏమైనా తెలుసా అసలు అక్కడ జరిగేది? ఆయన ఏమో ఫోన్ అట్టు కూర్చుని ఒక పక్కన ఉంటాడు. ఆవిడేమో టిక్కు టిక్కు అని ఒక బ్యాగ్ ఏదో ఉంది కదా, గోచి బ్యాగ్, అది వేసుకుని టిక్కు టిక్కు అని తిరిగేస్తుంది. అసలు వీళ్ళిద్దరూ ఇంట్లోనే ఉండలేదు, కొంపలోని. ఇంట్లో పక్కింటి ఇంట్లో ఉంటున్నాయి. అవును, సరిగ్గా మాట్లాడుకుంటున్నారా? అందుకే చిన్న జలక్కిద్దామని చిన్న ప్లాన్ వేసాను. చెప్పగే కబుర్లు చెప్పగే వింటున్నాం కదా అని అనేసి డబ్బుల కోసం వాచుల కోసం వస్తువుల కోసం భార్యాభర్తల మధ్యలో గొడవలు పెడతావా? మీకు ఏం తెలుసండి? ఎప్పుడో జీతం అడిగితే ఇప్పుడు ఇవ్వలేదు నాకు. అందుకే ఏదో చిన్న ప్లే వేసాను వాళ్ళతో. జీతం పెంచు అంటే ఎక్కడి నుంచి పెంచుతారా? అవునా అమ్మగారు, బయట ఖర్చులు పోలేని ఖర్చులు ఉంటున్నాయి. మరి ఆ మాత్రం ఉండదు. మీరు గమనించుకోవాలి కదా. అన్ని పనులు చేస్తున్నాను. మరి ఎన్ని పనులు చేస్తున్నాను ఇంట్లో? అయ్యగారు 3 నెలలకు ఒకసారి పెంచమంటున్నాడు. ఇవ్వడం కాదు. ఇంచక్క ఒళ్ళు నొక్కించేసుకుంటారు. ఇంచక్కని ఇప్పుడు లేదు, జీతం ఇవ్వడానికి మాత్రం నొక్కి వచ్చేస్తుంది. కుటుంబాలు నిరగొట్టేస్తావరా? నువ్వు నిరగొట్టడం కాదండి, మిమ్మల్ని కలుపుదామని ప్లాన్ వేసినాను. తిన్నంగా వచ్చి జరిగింది చెప్పి కలపాలి కానీ ఇవన్నీ. అవునండి, అందంగా అడిగితే ఇచ్చారా డబ్బులు? అలాంటి చెప్తే మాత్రం ఇస్తున్నారు. చూసారా? అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుక చీరేస్తాను. మంచి కోసం చేసిన మొదలు నూరుకున్నాము మేము అందరం కూడా. ఇలాంటివి ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు ఇంకా అసలు. జర్ర ఉంటే చచ్చిపోతుండ్రా. జస్ట్ మిస్. బాగానే ఎస్కేప్ అయ్యాను కానీ గుండెకే ఎక్కడ పోయింది. అంటే వీడియో నచ్చిందా? అయితే మరి మా చిట్టుపట్టు ఫ్యామిలీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ నొక్కండి. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. అలాగే లాస్ట్లో ఈ పండుగ గురించి, ఈ వీడియో గురించి కమెంట్ చేయండి. మరి అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ క్యారెక్టర్, కొత్త క్యారెక్టర్లతో మీకు నచ్చే విధంగా చేద్దాం. సరేనా? ఉంటాను మరి. అప్పుడు దాకా పండుగని గుర్తెట్టుకోండి. అవ్వా మా యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికి మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఒకటే కదండి, బెల్ ఐకాన్ నొక్కి కామెంట్ కూడా చేసి మీ అభిప్రాయం తెలియజేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.